స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే క్యాడర్ ని అలర్ట్ చేశారు పార్టీ నేతలు. ఇప్పటికే 3 జిల్లాల నేతలతో రివ్యూ నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 4న నిజామాబాద్ జిల్లా నేతలతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున గెలిపించుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు. దీంతో వరుస సమీక్షలతో పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే క్యాడర్ ని అలర్ట్ చేశారు పార్టీ నేతలు. ఇప్పటికే 3 జిల్లాల నేతలతో రివ్యూ నిర్వహించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 4న నిజామాబాద్ జిల్లా నేతలతో భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను పెద్ద ఎత్తున గెలిపించుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు. దీంతో వరుస సమీక్షలతో పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ ఎలాంటి ప్లాన్స్ చేస్తోంది? కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలపై ఇప్పటికే పార్టీ విస్తృతంగా సిద్ధం చేస్తుంది. ఇటీవల సిఎల్పి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించిన మంత్రులు ఇద్దరికి విజయం బాధ్యతను పూర్తిగా అప్పచెప్పారు. ఇప్పటి నుంచి అన్ని స్థానిక సంస్థల్లో ఉన్న లోకల్ లీడర్లందరినీ కూడా అందుబాటులో ఉండాలని మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక స్థానిక సంస్థలు గెలవాలంటే బలమైన నాయకులను రంగంలో దించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి స్థానిక సంస్థలు పోటీ చేయించి గెలిపించే బాధ్యతలు స్థానికంగా ఉన్న పార్టీ 3 జిల్లాలకు సంబంధించిన రివ్యూ సమావేశం వచ్చింది. రంగారెడ్డి, కరీంనగర్, అదేవిధంగా వరంగల్ 3 జిల్లాలకు ఇప్పటికే గాంధీ భవన్ లో జిల్లాల సమావేశం నిర్వహించింది. ఇక ఈ నెల 5న నిజామాబాద్ జిల్లాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటిస్తున్నారు. జిల్లాలో పర్యటన సందర్భంగా కూడా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన సమావేశం నిర్వహించి ఈ వచ్చే ఎన్నికల్లో పార్టీని అభ్యర్థులను గెలిపించుకోవడానికి పార్టీ కసరత్తు సంబంధించి దిశాదిశాలు నేయబోతున్నారు. ఇక దసరా తర్వాత అన్ని జిల్లాల్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించబోతున్నారు. ఇక స్థానిక సంస్థల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు బాధ్యత తీసుకొని జరుగుతున్న మొదటి ఎన్నిక కావడంతో ఎట్టి పరిస్థితుల్లో అన్ని సంస్థల్లో పోటీ అన్ని స్థానిక సంస్థల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టున్న అన్ని మేజర్ పంచాయతీల్లో ఇప్పటికే అభ్యర్థులు ఎవరైనా అంశంపై పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చే ఒక చర్చ కూడా సాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఇక కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా పూర్తిగా ఇప్పటివరకు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఈజీగా సునాయాసంగా విజయం సాధిస్తున్న అంశాన్ని కూడా ఇప్పటికే పార్టీ కీలక నేతలంతా కూడా క్యాడర్కు దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో స్థానిక సంస్థలు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలు గెలిస్తే ఇక మరో 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు వస్తాయి కాబట్టి పూర్తిగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టి ఆ తర్వాత అభివృద్ధి పైన పార్టీ ప్రభుత్వం దృష్టి పెడుతుందనే అంశాన్ని కూడా ఇప్పటికే క్యాడర్కి చెప్పిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు పూర్తి బాధ్యతను పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతను అప్పచెప్పని చెప్పచ్చు.